నేపాల్లో కల్లోలం నెక్స్ట్ దేశం ప్రధాని దేశం వీడతారని ఊహగానే. అంటే నేపాల్లో ఒక మిశ్రమ ప్రభుత్వం నడుస్తుంది ప్రస్తుతం. అక్కడ కమ్యూనిస్ట్ ప్రధాని ఓలీ శర్మా ఓలీ అని ఉంటాడు ఆయన. భారతదేశానికి నేపాల్లో ముఖ్యమైనది ఏంటంటే జెడ్ అంటారు కదా. అంటే 1990 2010 మధ్యలో పుట్టిన వాళ్ళను జెన్ జెడ్ అంటుంటారు. ఈ జెడ్ వాళ్ళు ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు నేపాల్లో. వాళ్ళకి సంబంధించి యూట్యూబ్ సోషల్ మీడియా అనేది నేపాల్కు కేవలం ఎంటర్టైన్మెంటో ఇన్ఫర్మేషనో కాదు, అసలు లైఫ్ చాలా వరకు వీళ్ళది దాంతో ముడిపడి ఉంది. ఈ మధ్య వరుసగా మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలు ఉన్నాయి, తగిన చర్యలు తీసుకోవట్లేదు, ఇట్లాంటి వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయని ఆ ప్రభుత్వం సోషల్ మీడియాని నిషేధిస్తున్న మీద ఆంక్షలు ప్రకటించింది, ఖచ్చితమైన ఆంక్షలు. దాన్ని ఆపడానికి కొన్ని చర్యలు తీసుకుంది. దాంతో ఈ జెడ్ తీవ్రంగా వీధుల్లోకి వచ్చి ఒక ఆందోళన, చాలా ఉద్రిక్తత ఏర్పడింది. దాని మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే అధికారికమైన లెక్కల ప్రకారం మొదటి రోజే 21 మంది చనిపోయారు. తర్వాత అనేక చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఇంకా ఇది పెద్ద నిరసనగా మారుతుంటే మంత్రుల మీద హోంమంత్రి మొదట రాజీనామా చేశారు, ఆ తర్వాత ఇంకో 2 మంత్రులు రాజీనామా చేశారు. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ఏమో ఆ ఆంక్షలు ఉపసంహరించుకుంది. ఆంక్షలు వీళ్ళు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఓలీ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆందోళనగా దాన్ని బాగా పెంచారు. సో ఈ అలజడి వచ్చాక ఉదయం నుంచి ఆ వార్తలు అవే. ఓలీ దుబాయ్కి పారిపోవడానికి సిద్ధమవుతున్నారని ఒకటి. ఆయనేమో వాస్తవానికి నేను అందరితో మాట్లాడాను, సాయంత్రం 6 గంటలకు నేను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాను, మేము తప్పకుండా ఈ కాల్పులు ఇలాంటి వాటిని ఖండిస్తాను, కానీ అదే సమయంలో ప్రశాంతత, ఎవరు మా వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని. ఇక్కడ సున్నితమైన విషయం ఏమంటే నేపాల్ అన్నది ఇండియాకు చైనాకు మధ్యలో శాండ్విచ్ అంటారు చూడండి. ఇండియాకు చైనాకు మధ్యలో ఉంటుంది. అక్కడ ఎవరు ప్రాబల్యం ఎక్కువగా ఉండాలని ప్రయత్నిస్తుంటారు అని. కానీ ల్యాండ్ లాక్డ్ కంట్రీగా నేపాల్కి వెళ్ళాల్సిన రవాణా సరుకులు అవన్నీ ఎక్కువగా భారతదేశం కూడా వెళ్ళాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక అక్కడ భూకంపం రావడం, ఆ సహాయాన్ని గురించి మోదీ కొంచెం ఎక్కువగా చెప్పారని వాళ్ళు కొంతకాలం కినుక వహించడం ఇట్లాంటివి అయ్యాయి. కానీ అక్కడ వామపక్ష శక్తులు ఉంటాయి, వామపక్ష శక్తులు, వామపక్ష ఉద్యమం, దాని పట్ల వీళ్ళకు వ్యతిరేకత ఇవన్నీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కల్లోలానికి వెనుక ఏం జరుగుతుంది, ఇది ఎవరు ఉపయోగించుకుంటారు? ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో చూసాము, ఇలాగే ఆమె షేక్ హసీనా పారిపోయి వచ్చి ఇండియాలో దాచుకోవడం. ఇప్పటికి కూడా అక్కడ ప్రపంచ బ్యాంకు పరిపాలన, పరోక్షంగా అమెరికా పరిపాలన జరుగుతుంటుంది. శ్రీలంకలో కూడా మనం చూసాము. అయిన తర్వాత అక్కడ ఒక వామపక్ష అధ్యక్షుడు చాలా ఆకస్మికంగా ఆయన వచ్చి చక్కగా ఆయన మంచి పట్టు కూడా సంపాదించాడు. సో మన ఇరుగు పాకిస్తాన్ ఎప్పుడు కల్లోలితంగానే ఉంటుంది. సో భారత్కు చుట్టుపక్కల ఇది భారత్కు చాలా కీలకమే. అయితే ప్రభుత్వము మన విదేశాంగ శాఖ మటుకు దీని మీద వాళ్ళు స్పందించారు. మేము సంయమనం పాటించాలనుకుంటున్నాం, మేము తొందరపడి దీంట్లో జోక్యం చేసుకోవాలి. అంటే భారత్కి చాలా సున్నితమైన అంశం, అటు మొగ్గకుండా చూసుకోవాలి ఇదని. కాబట్టి ఇప్పటికే చైనాతో కూడా వీళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చి కొన్ని సత్సంబంధాలు పెంచుకునే క్రమంలో ఉన్నారు. కాబట్టి బహుశా నేపాల్ సమస్య పరిష్కారం అయితే చాలా మంచిది. మన భారత ఉపఖండానికి ఇరుగు పొరుగున ప్రశాంతత ఉండడానికి చాలా మంచిది. అలా కాదు, దీన్ని అవకాశంగా తీసుకొని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు అధ్యక్ష భవనం మీద నిప్పు పెట్టారట. ఇంక ఎంతవరకు వచ్చిందంటే ఆర్థిక సమస్యలు, ఆర్థిక సంక్షోభం కూడా పేద దేశం బేసిక్గా. ఎంతవరకు వచ్చిందంటే అసలు ఈ ప్రజాస్వామ్యం రిపబ్లిక్ కాదు, ఇంతకుముందున్న రాచరికమే మంచిది అంటున్నారని కూడా మనకు కొన్ని అంతర్జాతీయ కథనాలు. ఎట్టి పరిస్థితుల్లో రాచరికమో లేకపోతే ఏకపక్షమో ఎలా కుదురుతుంది? తప్పకుండా ఆ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేసుకొని అందరినీ కలుపుకుపోతుందని ఆశించాలి. ఇంకోటేమో మీడియా మీద ఆంక్షలు ఈ కాలంలో ఎవరు ఎక్కడ కూడా పెట్టడం అది సాధ్యమయ్యే విషయం కాదు. కంపారిటివ్గా వర్మ మనకంటే ఉన్న కొద్ది జనాభాలో యువత తర్వాత సాంకేతిక శిక్షణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. ఓకే, అది కాబట్టి నేపాల్ కల్లోలం అన్నది ఒక భారతదేశానికి సంబంధించి బాగా గమనించాల్సిన ఒక అంశం.